మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? ఇంతవరకు ప్రభు కృపలో మనల్ని కాచి కాపాడిన దేవునికి అనంత మహిమ కలుగునుగాక. ఈ దినం ప్రారంభించుకోవడానికి ముందు ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రియా పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా, ఇంతవరకు నాయన మా జీవిత యాత్రలో తోడుగా నుండి ఎబెనేజరుగా ఉన్న దేవా నీకు వందనములు. ప్రభా, ఈ దినం ప్రభా వర్తమానం కొరకు నాయన నీవు అనుగ్రహించిన నీ వాక్య భాగములు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన మా కొద్ది దినముల్లో నాయన మా జీవిత కొద్ది కాలంలో ప్రభా ఎన్నో కష్ట నష్టములు గుండా ప్రభా మేము ప్రయాణించవలసి వచ్చినప్పుడు నీ మమ్మల్ని చేతులపై మోసుకొని ప్రభా నాయన నీ యొక్క కృపగల రెక్కల నీళ్ళ భద్రపరిచిన దేవా నీకు వందనాలు. నాయన నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నీవే మాట్లాడమని ఆది నుండి అంతం వరకు తోడై ఉండమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున బ్రతిమాలడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పెద్ద కీర్తన పుస్తకంలో 656వ పాటను పాడుకుందాం. 656వ పాట. వేళలందు కష్టకాలమందు బలముండ యేసు స్తుతింతున్. ఎల్లనూ నీవే నాకెల్లడలా బలపడదే వివరింపా. ఎల్లనూ నీవే నాకెల్లడలా బలపడదే రక్షకుడవు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన మీవే. రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతు. బలపడదే వివరింపా. ఎల్లనూ నీవే నాకెల్లడలా బలపడదే వివరింపా. సృష్టికర్తవు సహాయము నీవే. ఇష్టుడవివు త్రిత్వము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే. ఇష్టుడవివు త్రిత్వము నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్. ఎల్లనూ నీవే నాకెల్లడలా బలపడదే వివరింపా. ఎల్లనూ నీవే నాకెల్లడలా బలపడదే వివరింపా. జ్ఞానము నీవే నా పానము నీవే. దానము నీవే నా గానము నీవే. జ్ఞానము నీవే నా పానము నీవే. దానము నీవే నా గానము నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్. ఎల్లనూ నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింపా. ఎల్లనూ నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింపా. జ్యోతియు నీవే నా నీతియు నీవే. ఆదియు నీవే నా అంతము నీవే. జ్యోతియు నీవే నా నీ
వల్లపడదే వివరింపా ఎల్లనూ నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింపా నిత్యుడా నీవే నా సత్యుడా నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే నిత్యుడా నీవే నా సత్యుడా నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండా యేసు స్తుతింతు ఎల్లనూ నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింపా ఎల్లనూ నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింపా జీవము నీవే నా దేవుడా నీవే పావనమివే నా కావలి నీవే జీవము నీవే నా దేవుడా నీవే పావనమివే నా కావలి నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండా యేసు స్తుతింతు ఎల్లనూ నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింపా ఎల్లనూ నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింపా కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసమివే నాకంతయు నీవే కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసమివే నాకంతయు నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండా యేసు స్తుతింతు ఎల్లనూ నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింపా ఎల్లనూ నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింపా ప్రభువు ఎల్లవేళలందు కష్టకాలమందు మనల్ని ఆదుకునే దేవుడిగా ఉన్నాడు. ఆయన ఒక మానవునితో కలిసి ప్రయాణం వెళ్తున్న సందర్భంలో ఒక భక్తుడు దేవుడు కూడా ఒక సముద్ర తీరాన నడిచి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు భక్తుడు చూస్తున్నాడు, దేవుడు తనకి కనబడకపోయిన దేవుని యొక్క అడుగు జాడలను చూస్తూ మరి వెళ్తూ ఉన్నప్పుడు ఒక మార్గంలో ముళ్ళకంపలు మరి ఇరుకైన మార్గము, ఎంతో భయంకరమైన మార్గం వచ్చినప్పుడు తర్వాత అది దాటిపోయిన తర్వాత మరలా తిరిగి భక్తుడు చూసినప్పుడు ఆ కష్టమైనటువంటి మార్గంలో ఒకే పాదపు గుర్తులు ఉన్నాయి. మరి అప్పటి వరకు తర్వాత మళ్ళీ ఇద్దరు పాదపు గుర్తులు కనిపించినప్పుడు భగవంతుడు ఏమని అడిగాడంటే, ప్రభా ఇప్పటి వరకు నువ్వు నాతో వచ్చావు, చూడు నీ పాదపు గుర్తులు ఉన్నాయి, సముద్ర తీరంలో నాయి ఉన్నాయి, ఇద్దరు పాదపు గుర్తులు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ కష్టమైన మార్గం వచ్చినప్పుడు మరి ఒకే పాదపు గుర్తులు కనిపిస్తున్నాయి. అంటే నువ్వు నన్ను వదిలేసావు కదా, కష్టాల్లో నన్ను విడిచిపెట్టావు కాబట్టి ఒకే పాదపు అడుగులు కనిపిస్తున్నాయి అని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అవి నావే నీవి కాదు అని చెప్పాడు. అయితే మరి నావే ప్రభా అంటే, ఈ యొక్క కష్ట మార్గంలో నేను నిన్ను నా చేతుల్లో ఎత్తుకొని నేను నడిచాను, మరలా ఆ కష్టాలు తీరాక నేను కిందకి దించాను కాబట్టి అక్కడ ఒకే గుర్తులు ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ రెండు గుర్తులు ఉన్నాయని చెప్పినప్పుడు భక్తుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. మనం అనుకుంటాం కష్టాల్లో ప్రభు మమ్మని విడనాడాడేమో, మరి నాకే ఎందుకు ఈ కష్టాలు కలిగినాయి, మరి అందరూ బాగుగా ఉన్నప్పుడు మనకే ఎందుకు ఈ బాధలు అని మనము
తలుస్తూ ఉంటాం. క్రైస్తవులకి ఈ లోకంలో అనేకమైన కష్ట నష్టములు కలుగుతాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినప్పటికీ ప్రభు వాటిలో నుంచి విడిపించే దేవుడిగా ఉన్నాడు. ఈ దిన వర్తమానం కొరకు 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కనుక శోధనలు మనకు ఎందుకు కలుగుతున్నాయనంటే, మనకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు మరి మహిమ మెప్పు ఘనత కలగడానికి ఈ శోధనలు మనకు కారణమవుతున్నాయి. శ్రమలలో దాగి ఉన్న సిరులు, శ్రమలు కలగడం అనేది మనకి బాధగా ఉంటుంది. ఎందుకు ఈ శ్రమలు అని అనుకుంటాం. కానీ ఆ శ్రమల ద్వారా దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఎండ వెనుక వాన నిండు హర్షమునిచ్చు. మరి ఎండ తర్వాత వర్షం రాకుండా ఎప్పుడు వర్షాలే ఉంటే ఆనందంగా ఉంటుందా? మరి ఎండ తర్వాత వర్షాన్ని ప్రతి మనిషి కోరుకుంటాడు. కష్ట సుఖాలు అనేవి దేవుడే ఇచ్చినవి మానవ జీవితంలో. మరి ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో దేవుడు ఈ కష్టాలను అనుమతించేవాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఈ కష్టాలు రావడం వల్ల మనము బంగారం వలె మరి శుద్ధంగా తయారయ్యే వాళ్ళంగా, కొలిమిలో మరి బంగారం ఎంతగానో కాలినప్పుడు అది ఎక్కువగా శుద్ధి అవుతుంది కదా, ఆ విధంగా ఒక క్రైస్తవుడు తన జీవితంలో ఇంకా మంచి అనుభవంలోనికి మారడానికి శ్రమలు అనేవి ప్రభువు అనుమతించేవాడుగా ఉన్నాడు. రోమా 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. కాబట్టి శ్రమల్లో కూడా మనం అతిశయించవలసిన వారముగా ఉన్నాం. అనేకులైతే ఈ శ్రమపడే వాళ్ళని చూసి మరి వాళ్ళు నవ్వుకుంటూ ఎక్కిరిస్తూ ఉంటారు. చూడండి వీళ్ళు భక్తులంట, వీళ్ళకి ఇలాగా శ్రమలు కలుగుతున్నాయి అని అంటారు. నిజంగా వాళ్ళకే ఏమీ తెలియదు. దీన్ని బట్టి ఆలోచిస్తే మరి ఆ విధంగా పలికే వారికి ఏమీ తెలియదు అని మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే, క్రైస్తవుని జీవితంలో కష్టాలు అనేవి తప్పనిసరిగా రావాలి. అవి వచ్చడం ద్వారానే మనము మరి పరీక్షలో నిలిచి ఇంకా ఎక్కువగా దేవుని కొరకు అభివృద్ధి చెందే వారంగా ఉంటాం. కనుక కష్టాలు ఉన్న వారిని చూసి నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? వారి కొరకు ప్రార్థిస్తున్నావా, లేక వారిని నిందించే వాళ్ళముగా ఉంటున్నామా? మరి క్రైస్తవులు అనేకులు అనుకుంటూ ఉంటారు, ప్రభు మా కోసం శ్రమపడ్డాడు, ఆయన ఇంక మాకు మేలే చేస్తారు, మాకేమీ కాదు అని అనుకుంటారు. కానీ దేవుడే మన కష్టాలను ఈ యొక్క జీవితాల్లో అనుమతించేవాడుగా ఉంటున్నాడు. అందుకే కీర్తనాకారుడు ఏమంటున్నాడో చూసుకుందాం. ఆ యొక్క శ్రమ నొంది ఉండుట నాకు మేలాయన అంటున్నాడు. ఆయన కట్టడలను మనం అనుసరించినట్లు ప్రభువు శ్రమలు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. 119వ కీర్తన 71వ వచనాన్ని చదువుకుందాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. నేను నీ కట్టడలను నేర్చుకుని ఉండినట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. మనం శ్రమలు అనుభవిస్తే దానిలో దేవుని కట్టడలను మనం నేర్చుకుంటాం. మనం శ్రమ వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? పరిశీలించుకుంటాం, ఎందుకు ఇది వచ్చింది, మరి దేవుడు ఎందుకు ఈ విధంగా జరిగించాడు అని మనం ఆత్మ పరిశీలన చేసుకొని మరీ ఎక్కువగా దేవుని మీద ఆధారపడక మనం ప్రయత్నిస్తాం కదా. యెహోషాపాతు రాజు తన జీవిత కాలంలో చూస్తే ఆయన మీదకి అనేకులు దండెత్తి వచ్చినప్పుడు మరి ఆ యొక్క కష్ట సమయంలో ఆయన ప్రార్థన నేర్చుకున్నాడు. మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యానికి మరి మేమేం చేయం ప్రభువా, వీరికి నీవు తీర్పు తీర్చవా, నువ్వే మాకు దిక్కు, మా మీదకి వచ్చే ఈ గొప్ప సైన్యము దీనిని జయించడానికి మాకు శక్తి చాలదు అని దేవుని వైపు తిరిగి ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించిన వాడిగా ఉన్నాడు. నీ మీదకి వచ్చే కష్టాలను బట్టి నీవు ఇంకా ఎక్కువగా ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ శ్రమలను ఆయనే మన మీదకి రప్పిస్తున్నారు. కారణం ఏంటంటే, మనం ఇంకా దేవునికి దగ్గరగా జరగాలని, కష్టాల్లో ఆయన మీద మనం ఆనుకొనాలని. అరణ్య మార్గములో మరి ఆయనపై ఆనుకొనుట అనే అనుభవంలో, అరణ్య మార్గం అంటే ఏంటి? కష్ట మార్గం. కష్టాల్లో ఆయన మీద ఆనుకునే అనుభవాన్ని మనం ఇంకా ఎక్కువ నేర్చుకుని ఆయన వల్లే మార్పు పొందాలని ఆయన కష్టాలను మన జీవితంలో అనుమతించేవారుగా ఉన్నారు. ఇంకా కష్టాల వల్ల కలిగేటటువంటి ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఒక్కొక్కసారి ప్రభువు మరి తప్పు మార్గంలో నడిచినప్పుడు కూడా శిక్షించుట ద్వారా ఆ శ్రమలలో ఆయన వైపుకు త్రిప్పుకునే దేవుడిగా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 12-14 వచనాలను చదువుకుందాం. 12 నుండి 14 వచనాలు. తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును
అష్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకునిరి. ఆయన వారి చుట్టూనున్న వారిని శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలలేకపోయేరి. వారు తమ శత్రువులు ఎదుట నిలలేకపోయారు. అనేక పర్యాలు ఇశ్రాయేలీయులు ఎవరు అంటే దేవుని యొక్క ప్రజలు, ఆయన ఏర్పరచుకొనిన ప్రజలు. కానీ ఇశ్రాయేలీయులు తమ యొక్క మానవ స్వభావాన్ని బట్టి వాళ్ళు మరి దేవునికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు, మరి వాళ్ళు విగ్రహారాధన చేసినప్పుడు, వాళ్ళు దేవునికి దూరమైపోతున్నప్పుడు మరలా దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళని శిక్షించడం ద్వారా తనకు దగ్గరగా చేసుకొని వాళ్ళ మార్గాలను మార్చడానికి ఆయన ఈ శ్రమలు అనేవి వాళ్ళ జీవితంలోకి పంపుతున్నాడు. అనేక పర్యాలు మనం చూస్తాం, ఇశ్రాయేలీయుల మీదకి అనేక మంది శత్రువులు దాడి చేయడం, వాళ్ళని బాధపరచడం జరుగుతుంది. మరి అప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళు యెహోవాను వేడుకొనగా ఆయన వాళ్ళని రక్షించే దేవుడుగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఒకవేళ మనం తప్పు త్రోవలో వెళ్తుంటే దేవుడు మనల్ని శిక్షించేవాడుగా ఉంటాడు, సరైన మార్గంలో మనల్ని పెట్టడానికి. మరి తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? మనము కుమారులమైతే ఆయన శిక్షను మనము తృణీకరించకూడదు. ప్రభు పెట్టే శిక్షను మనము తృణీకరించకుండా, ప్రభా ఈ యొక్క శ్రమ ద్వారా నేను ఏమి నేర్చుకోవాలి, ఈ శ్రమ ద్వారా నేను ఎలాగా మార్పు చెందాలి అని మనం ఆలోచన కలిగి ఉండవలసిన వారముగా ఉంటున్నాం. అలాగే శ్రమల ద్వారా ఇంకా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే శిక్షణ. మరి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా శ్రమ పెడతా ఉంటారు కదా. మనం చూస్తూ ఉంటాం, ఎంతో మిలిటరీకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎంతో శ్రమ పెడతారు, ఎంతోగానో బాధ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. కారణం ఏంటి, వాళ్ళు మంచిగా మరి నైపుణ్యాన్ని సంపాదించడానికి. కాబట్టి శ్రమల ద్వారా ఒక శిక్షణ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఏమాత్రమును తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి: ఫిలిస్తీయులు 5, సర్దార్ల జనులు, కనానీయులు 5, సిదోనీయులను, బయల్హెమోను మొదలుకొని హమాతునకు పో మార్గం వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలుని పరిశోధించడానికి, వాళ్ళకి యుద్ధాన్ని నేర్పటానికి, వాళ్ళకి పోరాడాలనే విషయాన్ని, పోరాటాన్ని నేర్పటానికి ప్రభువు వాళ్ళ మీదకి శ్రమలు రాజేసిన వాడుగా ఉన్నాడు. ఈ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణను తెలుసుకుందాం. ఒకసారి ఒక జూ కంపెనీ వాళ్ళు ఎన్నో జంతువుల్ని కూడా పెంచుతూ ఉంటారు కదా. ఒక చిన్న 4 పులి పిల్లలను తెచ్చి పెంచారు. పెంచిన తర్వాత అవి బాగా వీళ్ళ దగ్గర తర్పిదయ్యి ఎలా ఉండాలో ఆ విధంగా మరి ఎలాగా విన్యాసాలు చేయాలో అవన్నీ కూడా నేర్చుకున్న తర్వాత అవి పెద్ద అయిన తర్వాత మరి వన్యప్రాణ సంరక్షణ కేంద్రం వాళ్ళు ఏమని చేశారంటే, ఈ యొక్క ఎవరి దగ్గర అయితే వన్యప్రాణులు ఉన్నాయో వాటిని విడిచిపెట్టండి, వాటితో ఇలాగా సంపాదించటం నేరము అని చెప్పి వాటిని అడవిలో వదిలేయమన్నారు. అవి వదిలిన తర్వాత అవి అడవిలోకి వెళ్ళి మరి ఇక్కడ అవి ఎలా పెరిగినాయి, ఆ పెరిగిన విధానాన్ని బట్టి అవి అడవిలో ఉండలేకపోయినాయి. కొంతకాలానికి ఏం జరిగిందంటే ఆ 4 పులులను మరి గుంటనక్కలు ఇలాంటి తోడేళ్ళు అవి చీల్చి వాటిని చంపేయడం జరిగింది. కానీ అవి పులి కాబట్టి దానికి వేటాడడం రావాలి. కాబట్టి ఇక్కడ పెరిగిన పులులకి ఎలా వేటాడాలో, ఎలా తప్పించుకోవాలో ఇవన్నీ కూడా శిక్షణ లేకపోవడం వల్ల పోరాటం అనేది వాటికి నేర్పించని కారణాన ఆ కుక్కల చేతిలో అవి చనిపోయినాయి. కాబట్టి ఈ యొక్క దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, మనము శ్రమ పడితే మనకేమొస్తుంది, పోరాటం అనేది. మరి ప్రార్థనలో పోరాడడం, దేవుడి దగ్గర పోరాడడం అనే మరి ఈ విధమైన విషయాన్ని మనం నేర్చుకోవాలి అని అంటే మనకి శ్రమలు అవసరమై ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో అనేక శ్రమలు మనకు అవసరం. అనేక శ్రమలు పొందిన తర్వాత మనం మహిమలో ప్రవేశించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి శ్రమ మనకి ఏం నేర్పిస్తుంది, ఇక్కడ శిక్షణను నేర్పించేదిగా ఉంది. ఇంకా శ్రమలు ఎందుకు అవసరమైతే మనం చూసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయచు ద్రాక్షారసం పానం చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపంలో మేయుచుండగా షెబాయీలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతం చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. కాబట్టి జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడిని తప్పించుకున్నాను. ఇక్కడ యోబుకి శ్రమ వెంబడి శ్రమ కలుగుతుంది. కానీ యోబు దేవునిలో నిరీక్షణను కోల్పోలేదు. ఆ శ్రమల ద్వారా ఇంకా
విశ్వాసాన్ని పెంచుకున్నాడు తప్ప ఇంకా దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్నాడు తప్ప ఆయన తొలగిపోలేదు. కాబట్టి ఇక్కడ యోబుని పరీక్షించడానికి దేవుడు ఆ శ్రమలను అనుమతించాడు. సాతాను ఫిర్యాదు మరి దేవుని దగ్గర నిలిచి యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ నువ్వు కంచి వేసావు కదా, దాన్ని తొలగిస్తే అప్పుడు యోబు ఎలాంటి వాడో నీకు తెలిసిపోతుంది అని ఈ విధంగా చెప్పినప్పుడు, అయితే సరే నువ్వు వెళ్ళి నా భక్తుడిని పరిశోధించు, ఆయన ప్రాణాన్ని మాత్రం ఏమీ చేయకు, నువ్వు ఏవైనా చేయని చెప్పినప్పుడు సాతాను కూడా శ్రమలు కలిగించింది. కాబట్టి దేవుని బిడ్డలను పరీక్షించడానికి కూడా ఒక్కొక్కసారి సాతాను కూడా ఈ యొక్క శ్రమలను కలిగించేదిగా ఉంటుంది. ఈ శ్రమలు దేవుడు ఇవ్వచ్చు, సాతాను కల్పించవచ్చు, లేదా మన యొక్క తప్పిదాలను బట్టి శ్రమలైన మన జీవితంలో కలగవచ్చు. కనుక పరిశీలించుకొని మనము మరి దీని ద్వారా ఎందుకని ఇది నాకు కలిగింది, ఒకవేళ దేవుని మహిమార్థమై ఈ శ్రమ సంభవించిందా ఒకసారి మనం పరిశీలిస్తాం కదా. మరి యోహాను సువార్తలో ప్రభువు చెప్తారు ఏమని, ఈడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం అని అడిగితే వీని పాపమా లేక వీని తల్లిదండ్రుల పాపమా అని అడిగితే దేవుడు అంటాడు ఎవరి పాపము కాదు, దేవునికి మహిమ కలగడానికి ఈ విధంగా ఇతను జన్మించాడు, దేవుని మహిమార్థమై ఇది జరిగింది అని అంటారు. కనుక ఏది దేనికి కారణమో మనకు తెలియదు. కాబట్టి అన్ని విషయాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించవలసిన వారముగా ఉన్నాము. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషంగా అతిశయపడుదును. కనుక పౌలు గారి జీవితంలో ఇక్కడ ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు పోవాలని ఆయన ప్రార్థిస్తున్నాడు. ఆ 12వ అధ్యాయంలో పై వచనంలో చూస్తే ఆయన జీవితంలో ఒక ముళ్ళు ఉన్నది, ఆ ముళ్ళు తొలగిపోవాలని ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఏమన్నారు, నా కృప నీకు చాలు అని చెప్పారు. కనుక మన యొక్క జీవితాల్లో కూడా మరి ప్రతిదీ తొలగించి వేయడం దేవుని చిత్తము కాదు. ఆయన చిత్తము నెరవేరినట్లు మన జీవితాల్లో కూడా ఏదో ఒక ముళ్ళును ఆయన ఉంచే దేవుడిగా ఉన్నాడు. మన జీవితంలో ఒకవేళ ఏదన్నా సమస్య, ఏదన్నా శ్రమ అది తీరకుండా ఉంటే అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు, అది ఉన్నా సరే నా కృప నీకు చాలు అని చెప్పారు. నీ బలహీనత యందు నా యొక్క బలాంతో నిన్ను నింపుతాను, మరి నిన్ను పరిపూర్ణం చేస్తానని చెప్పిన దేవుడు. పౌలు గారు చూడండి, ఆయన జీవితంలో ఉన్న ముళ్ళును ఆయన తొలగించలేకపోయాడు. ఎన్ని ప్రార్థించినప్పటికీ దేవుడు అది తీసివేయలేదంట. కాబట్టి ఆ బలహీనత అలాగే ఉండని, నేను మాత్రం నీకు కృప చూపిస్తాను అన్నాడు. కాబట్టి ఆయన ఎడబాయని కృప, పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని ప్రభు వాగ్దానం చేసిన ప్రకారం ఆయన జీవితంలో అంతం వరకు ఆయన కృప చూపుచూ వచ్చిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి శ్రమలలో దాగి ఉన్న మేలులు మనం తెలుసుకోవాలి. వాటి ద్వారా మరి దేవుడు ఏ విధంగా మనం ఆశీర్వదించినాడు. ఆదిమ సంఘం చూడండి, మన అపోస్తుల కార్యాలు చూస్తే ఆదిమ సంఘానికి శ్రమలు విస్తరించిన కొలది ఇంకనూ అది అభివృద్ధి చెందింది. ఆ శిష్యులు అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు. శ్రమలు విస్తరిస్తున్న కొద్దీ సంఘము అభివృద్ధి చెందింది, శ్రమల్లోనే సంఘము నిలిచి ఉంది. మరి ప్రభు కొరకు మనం శ్రమ పడగలుగుతున్నామా? ప్రభు కొరకు ఏమన్నా శ్రమలు వస్తే మనం నిలవగలమా? ఈ లోకములో చిన్న శ్రమకే మనము మరి తట్టుకోలేకపోతే ప్రభా ఇది నాకు ఎందుకు కలిగింది, మరి ఎందుకు ఇలా చేసావు అని దేవుని ప్రశ్నిస్తున్నామా? లేక నీ కొరకు ఎంత శ్రమనైనా నేను అనుభవిస్తాను ప్రభా, ఈ శ్రమలు నా మేలు కొరకే అని తలస్తున్నామా? మరి ఆదిమ సంఘములో ఇంత హింస కలిగినప్పుడు వాళ్ళు ఎంతో దేవుని మీద ఆధారపడి వాళ్ళు ఆ శ్రమలను సహించుకుంటూ వచ్చారు కదా. ఆ విధంగా మరి ఈ యొక్క 2వ రాకడ కాలంలో మనకు కలిగే ప్రతి శ్రమలోనూ మనం ప్రభు కొరకు నిలిచి మరి హతసాక్షులుగా ఆయన కొరకు జీవించవలసిన వారంగా ఉన్నాం. ఒకవేళ ఆయన కొరకు మరణించవలసి వస్తే మరణించాల్సిన వారంగా ఉన్నాం. కారణం ఏంటంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు. కనుక దేవుడు తన మహిమ కొరకు తన బిడ్డలను మరి ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి ఈ లోకములో శ్రమలను అనుమతించేవాడని. మనం పొందబోయే మహిమ ఎదుట ఈ శ్రమలు, ఈ లోకంలో ఉన్న శ్రమలు ఎన్నతగినవి కావు. కనుక నిత్యము మనం ప్రభువులో ఆనందించేవారం, శ్రమల్లో ఆనందించేవారంగా ఉంటే మరి సాతాను ఏమీ చేయలేడు. మరి యోబుని ఎంత శ్రమపరిచినా ఆయన తొలగిపోలేదు కదా. దేవుని ఒక్క మాట కూడా అతను దూషించలేదు. కాబట్టి మనం శ్రమల్లో ఆనందించినప్పుడే ఆ యొక్క మేలును మనం అనుభవించే వారముగా ఉంటాము. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. వారి కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు
మనలను శిక్షించిరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. కాబట్టి మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. శిక్ష కలిగినప్పుడు ఏమనుకోవాలి? అది మన మేలు కొరకే, మనం ఇంకా పరిశుద్ధులముగా మారడానికి, ఇంకా పవిత్రులుగా జీవించడానికి. మరి శ్రమలు రావట్లేదంటే నువ్వు సరైన విశ్వాసవి కాదు అని అర్థం. శ్రమలు లేకపోతే మనకి క్రైస్తవ్యానికి అర్థమే లేదు. క్రైస్తవులకే యొక్క శ్రమలు అధికంగా కలుగుతాయని ప్రభు చెప్పాడు కదా. మరి అనేక శ్రమలను ఆయన ఈ లోకంలో పొంది క్రమశిక్షణ నేర్చుకున్న దేవుడిగా, ఆ శ్రమల వల్ల ఆయన ఎంతో దీనుడిగా ఆయన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయనలోనికి మనం మార్పు చెందడానికి, ఆయన వలె మారడానికి మన జీవితాల్లోనికి దేవుడు శ్రమలను అనుమతిస్తున్నారు. మరి రోమపత్రికలు ఏమి రాశారో చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. మనం వారసులమైతే ఆయన శ్రమల్లో మనం కూడా పాల్పుచ్చుకోవాలి. మరి కేవలము ఆయన ఇచ్చే మేలులే కాక ఆయన చేసేటటువంటి ప్రతి శిక్షణను ప్రతి ఒక్క దానిని మనం తృణీకరించక శ్రమలలో మనం సంతోషించవలసిన వారముగా ఉన్నాం. అట్టి కృపాభాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వకృపానిధివైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా, మా యొక్క క్రైస్తవ జీవితంలో నీవెందుకు శ్రమలను అనుమతిస్తున్నావో ప్రభా, వాటి ద్వారా మాకు ఏమి ఇవ్వనై ఉన్నావో, వాటి ద్వారా మాకే ఆశీర్వాదాలను, శ్రమలలో ఏ సిరులను దాచి ఉంచావో నాయన, మేము ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఏ బిడ్డలైతే తమ జీవితాల్లో శ్రమానుభవం గుండా వెళుతున్నారో నాయన, ప్రతి ఒక్క హృదయాన్ని మీరు బలపరిచి దృఢపరిచి ప్రభా, బిడ్డల్ని ఇంకను నాయన మంచిగా ఎదుగునట్లు కృప చూపించి నీ ఆశీర్వాదములతో మేలులతో నింపుమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున బ్రతిమాలడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. నా ప్రియ యేసునిపై ఆనుకొని లిల్లీ పుష్పం షారోను రోజా పరిశుద్ధమైన మాదు తండ్రి. లిల్లీ పుష్పం షారోను రోజా పరిశుద్ధమైన మాదు తండ్రి. ప్రేమారూప సౌందర్యుడే కీర్తింపదగిన దేవా. ప్రేమారూప సౌందర్యుడే కీర్తింపదగిన దేవా. నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. నా ప్రియ యేసునిపై ఆనుకొని. మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుపై ఆనుకొని మన అరణ్య మార్గం వంటి శ్రమల గుండా మనము సాగిపోదుముగాక. ఆమేన్.